అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. నేటి మన ధ్యానాంశము దీర్ఘాయువును కలుగచేయును. సామెతలు 3వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయును. నా కుమారుడా, నా ఉపదేశమును అంగీకరించుము, నా ఉపదేశమును గాయకొనుము. ఉపదేశమును మరువకము, నా ఉపదేశమును మరువకము. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. హృదయపూర్వకంగా గైకొనాలి. ఆయన ఆజ్ఞలను మనం హృదయపూర్వకంగా గైకొనాలి. హృదయపూర్వకంగా గైకుంటే దీర్ఘాయువును సుఖజీవముతో కూడిన శాంతిని నీ కలుగచేయును. ఆయన ఆజ్ఞలు ఏంటి? ఆయన ఆజ్ఞలు మనకి ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు చెప్పబడినాయి. ఆ 10 ఆజ్ఞలు ఒకటి వరుసనే చూద్దాం. నీ దేవుడైన యెహోవానే, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. విగ్రహారాధన చేయకూడదు. తర్వాత నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవలెను. 5వ ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, నీవు దీర్ఘాయుష్మంతుడవుదువు. దీర్ఘాయువుతో సుఖజీవనముతో స్నేహితి నీకు శాంతి కలుగచేయును అని చెప్పారు కదా. దీర్ఘాయుష్ కావాలి అంటే మనము మన తల్లిని మన తండ్రిని సన్మానింపవలను. అప్పుడే మనకు దీర్ఘాయుష్ అనేది కలుగుతుంది. తర్వాత నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. తర్వాత నీ పొరుగువాని దేనినైనను ఆశింపకూడదు. ఇల్లునైనను, పూచిక పుల్లనైనను, లేదా ఎద్దులనైనను, భార్యనైనను, ఏదైనాను మనము ఆశించకూడదు. పొరుగువానిది ఏది కూడా ఆశించకూడదు. ఈ 10 ఆజ్ఞలని మనం ధర్మశాస్త్రంలో చెప్తాము. ధర్మశాస్త్రం ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు ఎంతో నెమ్మది కలిగి ఉంటారు. ధర్మశాస్త్రం ప్రేమించే వాళ్ళు ఎంతో నెమ్మది కలిగి ఉంటారు. ఎంతో నెమ్మది కలదు. అలాగే ధర్మశాస్త్రం అనుసరించిన వారు బూదిగంతం వరకు సాక్షులుగా ఉంటారు. అలాగే దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటినీ మనం అనుసరించినట్లయితే యేసయ్య తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు. ఏమని? మన మార్గంలో సరళం చేయమని. మనం ఏ మార్గంలో వెళ్తున్నామో మన మార్గంలో సరళం చేయడానికి తన దూతలను పంపి ఏర్పాటు చేస్తాడు. మార్గముని సరళం చేస్తాడు. అలాగే మన పాదములకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపించి చేతులపై ఎత్తి పట్టుకున్నట్లుగా ఆజ్ఞాపించును. కాబట్టి మనము ఆజ్ఞలను మన దేవుడి ఉపదేశమును వినువారమై ఉండాలి. హృదయపూర్వకంగా ఆజ్ఞలను గైకొని వారమై ఉండాలి. అలాగే ఇంకా ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను ముందుగా పంపుచున్నాడు. సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. ఎవని మనసు ఆయన్ను ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేయును. ఎవరైతే ఈ 10 ఆజ్ఞలను అనుసరించి యేసయ్యను ఆనుకుంటారో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేయును. ఇక్కడ మనకి ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇక్కడ ఆదాము అవ్వ ఏదైనా వనంలో ఎలాగున్నారు? హాయిగా ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉన్న సమయంలో ఆజ్ఞని అతిక్రమించాడు. ఈ పండు తినవద్దు అని యెహోవా దేవుడు చెప్తే ఆ పండుని అవ్వ ద్వారా ఆదాము కూడా ఇద్దరూ తినడం జరిగింది. కాబట్టి పండు తినవద్దు అంటే తిన్నారు అంటే వాళ్ళ ఆజ్ఞ అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. కాబట్టి వాళ్ళు ఏదైనా వనం నుంచి బయటికి పంపివేయబడ్డారు. అలా మొదటి ఆదాము చేసిన పాపం వలన మనందరము పాపం మనకి వంశపారంపర్యంగా వస్తుంది, సంక్రమిస్తూ ఉంది. అర్థమైందా? సో మనందరము పాపంలో ఈ లోకంలో ఉంటే ప్రభు అయిన యేసు తను కడపటి ఆదాముగా ఈ భూలోకంలోకి రావటం జరిగింది. మనం పాపంలో నడిచించిపోవడం ఇష్టం లేక మనందరినీ రక్షించడానికి
ఆదాము, మొదటి ఆదాము, కడపటి ఆదాముగా యేసయ్య భూలోకంలోకి ఒక మనిషి కుమారుడిలాగా భూలోకంలోకి రావడం జరిగింది. భూలోకంలోకి వచ్చి ఆయన సిలువ వేయబడి, శ్రమపడి, సిలువలో మరణించి మన కోసం రక్తం కార్చారు. రక్తం కార్చి సిలువలో మరణించి తిరిగి 3వ దినంన లేచారు. అలా యేసయ్య మన కోసం భూలోకంలో వచ్చి మన కోసం సిలువ వేయబడ్డారు అని నమ్మి ఎవరైతే రక్షణ పొందుతారో, వారు బాప్తీసం తీసుకుంటారో, వారు దేవుని యొక్క పూర్ణ శాంతిని పొందుకుంటారు. ఎవని మనసు వానిని ఆనుకొనినవాడు పూర్ణ శాంతి గలవాడు అవును. ఎవని మనసు యేసయ్య సిలువలో రక్తం కార్చాడు నా కోసం, నా పాపాలు పరిహరించడం కోసం ఆయన చనిపోయాడని ఎవరు నోటితో ఒప్పుకొని యేసు నిజమైన దేవుడని నోటితో ఒప్పుకుంటారో వారు రక్షణ పొందబడతారు. సో రక్షించు వారికి సిలువ దేవుని శక్తి అయి ఉన్నది. అదే రక్షించబడి వారికి దేవుని శక్తి అయి ఉన్నది. నశించు వారికి సిలువ వెర్రితనంగా కనిపిస్తుంది. కాబట్టి మనము రక్షించబడే గుంపులో ఉండాలి. యేసయ్య మన కోసం భూలోకంలోకి వచ్చి సిలువ వేయబడి మరణించారు. మన కోసం, మన పాపముల కోసం. తానే పాపము ఎరుగడు, కానీ మన కోసం, మన పాపముల కోసం పాపముగా చేయబడ్డాడు. అట్లా పాపంగా చేయబడిన యేసయ్య మనము ఆజ్ఞ అతిక్రమించకుండా ఉండటానికి, మన ఆజ్ఞలు అతిక్రమించి మన పాపంలో పడిపోయామని మనల్ని మళ్ళా తండ్రి దగ్గరికి చేర్చడానికి యేసయ్య భూలోకానికి పరలోకానికి మధ్యవర్తిగా నిచ్చెనగా వేయబడ్డాడు. ఆయనే మనకి పరలోకం వెళ్ళడానికి నిచ్చెన. నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరినూ చేరలేడు అని యేసయ్య చెప్పి ఉన్నాడు. కాబట్టి మనము యేసయ్యని రక్షణ పొంది, యేసయ్య మన కోసం సిలువలో మరణించాడని, కడపటి ఆదాముగా వచ్చి మన పాపములను పరిహరించారని నమ్మి విశ్వసించి ఎవరు ఆయన్ను ఆనుకుంటాడో వారు పూర్ణ శాంతి కలవారిగా చేయును. మొదటి ఆదామైన ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి ఉన్నాడు. ఆ పాపమునకు మనము వారసత్వము సంక్రమించుకున్నాము. ఏదైనా మనంలో ఆదాము పోగొట్టుకున్న మహిమను మళ్ళీ మనం పొందడానికి యేసయ్య భూలోకంలోకి రావడం అనేది జరిగింది. ఆదాము అవ్వ ఇద్దరు ఏదైనా మనంలో మహిమను పోగొట్టుకొని భూమి మీదకి శపించబడి వచ్చి ఉన్నారు. అలాంటి సిలువలో మరణించిన మన ప్రతి పాపం నుండి విముక్తి చేసి మనకు పూర్ణ శాంతి చేయటానికి మన యేసయ్య వచ్చి ఉన్నాడు. మనమందరము యేసు ప్రభువుని ఆనుకొని పూర్ణ శాంతి గలవారిగా అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీరు నా వాక్యం వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు నా వాక్యం మీకు వినిపిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు మీరు వినిపించిన వాక్యముకై వందనములు, స్తోత్రములు ప్రభా. అయ్యా మంచి 15 నెలల్లో పడి ప్రభా ఫలించినట్లు సహాయం చేయండి తండ్రి. నూరంతలుగా ఫలించినట్లు సహాయం చేయండి ప్రభా. అయ్యా ఎవరైతే ప్రభా ఇంకా రక్షణ పొందలేదో ప్రభా, అయ్యా నిన్ను ఆనుకొని ప్రభా, ఎవని మనసు నిన్ను ఆనుకున్న వాడు పూర్ణ శాంతి గలవానిగా చేస్తా అన్నావు ప్రభా. అయ్యా ఇక్కడ వాక్యం విన్న ప్రతి ఒక్కరు నిన్ను ఆనుకొని ప్రభా వారు పూర్ణ శాంతి గల వారిగా ఉండటానికి సహాయం చేయండి నాయన. అలాగే నాయన తల్లిదండ్రులని సన్మానించే వారికి దీర్ఘాయుష్షు ఉన్నావు ప్రభా. అలాగే మేము ప్రతి ఒక్కళ్ళం ప్రభా మా తల్లిదండ్రులను మంచిగా చూడటానికి సహాయం చేయండి ప్రభా. యేసయ్య నీకు వందనాలు. మీ ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి ప్రభా మేము దీర్ఘాయుష్షు సుఖ జీవనంతో కూడిన శాంతిని కలుగు పొందినట్లు మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి ప్రభా. అయ్యా మీరు ఆశీర్వదించే దేవుడు ప్రభా. అయ్యా ఇక్కడ తల్లించిన బిడ్డలకు ప్రభా ఎవరికి ఏ అవసరం ఉన్నదో ప్రభా ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చండి తండ్రి. అయ్యా యేసయ్య నీకైతే తెలుసు ప్రభా, నాకైతే తెలియదు ప్రభా. నీకు సమస్తము తెలుసు ప్రభా. ఎవరు అపబాధల్లో ఉన్నారో ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని వారి అప్పులను తీర్చండి ప్రభా. అయ్యా ఎవరు ఎలాంటి రోగాల్లో ఉన్నారో ప్రభా వారికి నాయన స్వస్థపరచండి ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా ఆత్మరక్షణ కావాల్సిన వారికి ఆత్మరక్షణ దయచేయండి ప్రభా. అనేక మంది రక్షణ పొందిన ఆయన పూర్ణ శాంతిని పొందుకోవడానికి సహాయం చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.